నమస్కారం, పాడి పంటలు ఛానల్కి స్వాగతం. ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన శ్రీ ఆరగా దిలీప్ కుమార్ రెడ్డి గారు మన పాడి పంటలు ఛానల్కి రావడం జరిగింది. వీరు గత 5 సంవత్సరాలుగా చక్కెరకేలి అరటిని సాగు చేస్తూ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ ఉన్నారు. ఇప్పుడు చక్కెరకేలి అరటి సాగు గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా వివరిస్తారు. ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుండి నమస్కారాలండి. నమస్కారం మేడం. అరటి మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి? అరటి నేను 6 ఎకరాల్లో సాగు చేస్తున్నానండి. అరటిలో మేలైన దిగుబడులు పొందడానికి మీరు ఎటువంటి ఎరువుల యాజమాన్యం పాటిస్తున్నారు అనేది ఒకసారి చెప్పండి. దుక్కిలో పశువుల ఎరువు వాడతామండి. తర్వాత 3 నెలలకి అంటే 90 రోజులకి కెమికల్ ఫర్టిలైజర్ ఇస్తామండి. ఉదాహరణకు డిఏపి, యూరియా, పొటాష్ బ్యాగ్ ఏదన్నా కలుపుకొని వేస్తాం. లేదంటే సూపరు, పొటాషు, ఆముదం పిండి, యూరియా కూడా వేస్తామండి. ఏది అనుకూలంగా ఉంటే అది తీసుకుని వేస్తారండి. మొత్తం కెమికల్ ఎరువు వాడటం వల్ల ఏది రాదండి. పశువుల ఎరువు, కెమికల్ ఎరువు కలిపి వాడితే మంచి దిగుబడి తీసుకోవచ్చండి అరటిలో. పూర్తిగా మనం ఆర్గానిక్ అని చెప్పి వాడినా దాని రిజల్ట్ వస్తుందండి. రిజల్ట్ వచ్చినా రైతుకి గిట్టుబాటు కావట్లేదండి. 2 రకాలుగా మేము కలిపి వాడతాం. దుక్కిలో పశువుల ఎరువు అయితే 10 నుంచి 17 టన్నులు దుక్కిలో పశువుల ఎరువు వాడతామండి. అలాగే కెమికల్ ఫర్టిలైజర్ వచ్చేసి 2 దఫాలుగా వేస్తామండి. మొదటి దఫాలో డిఏపి, యూరియా లేదా సూపరు, పొటాషు, యూరియా ఈ రకం వేస్తామండి. రెండో దఫాలో 10-26 లేదా 12-32, 16 బ్యాగులు వాటితో యూరియా, అలాగే సిఎంఎస్ అని ఇప్పుడు మార్కెట్లో వచ్చిందండి. కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఈ 3 కలిపి ఉన్న బ్యాగ్ ఉంటుంది. అది కూడా వాడతామండి. ఏదన్నా పంటలో మనకి లోపం అనిపిస్తే మైక్రో న్యూట్రియంట్స్ ఇలాంటివి వాడుకుంటామండి. ఆఖరి దశలోకి వచ్చేటప్పటికి గెలలు వచ్చాక ఎటువంటి ఫర్టిలైజర్ వేయమండి. గెలల మీద 3-19 లేదా మల్టీకే అంటారండి, 13-0-45 ఇవి స్ప్రే చేసుకుంటామండి. ఇవి కూడా చూసుకుని అవసరాన్ని బట్టి మేము వాడతామండి. దీని వరకు ఇంతకంటే మనం అరటిలో వాడమండి ఎరువు. మీ నీటి సదుపాయం ఏంటంటే అదేవిధంగా అరటి పంటకి నీరు అనేది ఎప్పుడెప్పుడు ఏ విధానంలో ఇవ్వటం వల్ల మనం మంచి దిగుబడి పొందొచ్చండి? అరటి పంటలో మామూలుగా ఫ్లడ్ ఇరిగేషన్ అంటాం కదండి, ఆ పద్ధతిలో పెట్టుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ వాడతారండి. రెండింటితో పోలిస్తే డ్రిప్ ఇరిగేషన్ చాలా బాగుంటుందండి అరటిలో. డ్రిప్ ఇరిగేషన్ వల్ల మొదటి మొక్క ఎలా ఉంటుందో మన పొలంలో ఉండే చివరి మొక్క కూడా అదే పద్ధతిలో పైకి వస్తుందండి. డ్రిప్ ఇరిగేషన్ వాడటం నా వరకు చాలా బాగుంటుందని నేను చెప్పగలుగుతానండి. నేను మొత్తం డ్రిప్పే వాడుతున్నానండి అరటిలో. గత 5 సంవత్సరాలుగా నేను డ్రిప్పే వాడుతున్నానండి. డ్రిప్ మాత్రం చాలా యూజ్ అవుతుందండి అరటి. అలాగే నీటి యాజమాన్యంలో ప్రతి వారం మనం నీళ్లు చూసుకుని వదులుకోవాలండి. బెట్టకరాగానే వర్షాకాలం అంటే నీటితో మనకు పెద్దగా అవసరం ఉండదు. చలికాలంలో మనకి హార్వెస్టింగ్ టైం వచ్చే టైంకి ప్రతి 10 రోజులకు ఒకసారి మనం నీళ్లను వదులుకోవాల్సి వస్తుంది. 8 నుంచి 10 రోజులకి డ్రిప్ అయితే. లూజ్ నీళ్లు పెట్టడం అయితేనేమో 10 రోజులకు ఒకసారి వదులుకోవచ్చండి. కొంతమంది రోజు 1 గంట లేదా ఒక 2 గంటలు వదిలే వాళ్ళు కూడా ఉన్నారండి డ్రిప్ ఇరిగేషన్ అయితే. అది కూడా బాగుంటుందండి. అలాగే ఎరువులు కూడా మనం డ్రిప్లో ఇచ్చుకోవచ్చండి. డ్రిప్లో ఇచ్చుకునే ఎరువులు కూడా వచ్చినాయి. డ్రిప్ వాడటం కూడా బాగుంటుందండి. గత 5 సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఎండలు ఎక్కువ ఉండటం వల్ల ముఖ్యమైన విషయం ఏంటంటేనండి, ఎండాకాలంలో మనం అరటి మొక్కలు నాటుకున్నప్పుడు వేడి వాతావరణం వల్ల అరటి మొక్కలు కాలిపోవటం, ఆకులు చీలిపోవటం ఇలాంటివి జరిగినాయండి. దీన్ని నివారించుకోవడానికి మనం అరటికి మొక్కకి మధ్యలో ఉన్న ఖాళీలో పిల్లి మెసర, మినుము, పెసర ఇలాంటి ఒక గ్యాప్లో అయ్యి ఇంకొక ఖాళీలో జనుము, జీలగ వేసుకుని మనకి వర్షాలు స్టార్ట్ అయ్యాక వాటిని కాళ్ళతో కూలీలతో తొక్కించడము లేదా ఇసుక బ్యాగ్ లాంటివి లాక్కోవటము చేసుకుని దాని మీద సూపర్ ఇలాంటివి చింపుకున్నా అదనంగా మనకి చేలో బలం పెరుగుతుందండి. భూమిని గొల్లబారుస్తుందండి. పచ్చిరొట్ట ఎరువులు అరటిలో చాలా బాగుంటుందండి. రెండోది అరటి మొక్క ఎండ వల్ల దెబ్బ తినకుండా ఉండదండి. ముఖ్యంగా వడగాల్పులకు కానీ వేడి వాతావరణం కానీ అరటి మొక్క పోడకుండా ఉంటుందండి. దీన్ని వాడుకోవడం మంచిదండి. పర్సనల్గా నేను ఈ సంవత్సరం దాన్ని ఎదుర్కొన్నానండి ఆ వేడికి. అరటి పంటలో మేలైన దిగుబడులు పొందడానికి పాటించవలసిన నీటి యాజమాన్యం గురించి, ఎరువుల యాజమాన్యం గురించి రైతు సోదరులకు చాలా చక్కగా వివరించారండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు మేడం.